హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, షుగర్ వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య, షుగర్ వ్యాధి వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది, దానివల్ల వచ్చిన, దేనివల్ల వచ్చినైనా, మీ హస్తప్రయోగం వల్ల వచ్చినా, మీకు హార్మోన్స్ లోపించడం వల్ల వచ్చినా, మీరు దేనివల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చినా మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడవచ్చు. ఇవాళ టాపిక్ ఏంటంటే డయాబెటిక్ ఇంపార్టెన్సీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య రావటం. ఇటు బ్లడ్ షుగర్ ఎక్కువైనప్పుడు ఇటు మహిళల్లో కూడా, ఆడవాళ్ళలో కూడా, స్త్రీల్లో కూడా, ఇటు మగవాళ్ళలో కూడా కామ కోరికలు తగ్గుతాయి, కామ సమస్యలు వస్తాయి, సెక్జువల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఆడవాళ్ళలో ఏమవుతుందంటే యోనిలో డ్రైనెస్ రావడం, కామ కోరికలు తగ్గడం, నరాల్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అవుతుంది. మగవాళ్ళకి ఏంటంటే కామ కోరికలతో సహా అంగస్తంభనలో కూడా సమస్యలు మొదలవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, షుగర్ ఉన్న వాళ్లకు షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా, బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ నార్మల్ పెట్టుకున్నా కూడా కంటిన్యూస్లీగా బాడీలో నరాలు చిన్నగా అంటే స్లోలీ నరాల్లో ఉన్న మధ్య ఉన్న కణాలు చచ్చిపోతుంటాయి, న్యూరోపతి జరుగుతుంటుంది వాళ్ళకు. షుగర్ నార్మల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో షుగర్ జనాలు నార్మల్ పెట్టుకోవట్లేదండి, ట్యాబ్లెట్ వాడుకుంటున్నారు, కొందరు ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు, కొందరు దీని మీద ఆధారపడి ఉంటారు, చిట్కాల మీద దాన్ని ఆధారపడి ఉంటున్నారు. మీరు ట్యాబ్లెట్ వాడుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజ్, నిద్ర కంటిన్యూగా తీసుకుంటే, మీ ఆహారం నియమాలు పాటిస్తే తూచా తప్పకుండా అన్నీ నార్మల్గా ఉంటాయి. మీరు ఆహార నియమాలు పాటించకుండా, మీరు ఎక్సర్సైజ్, వాకింగ్ చేయకుండా మొత్తం ట్యాబ్లెట్ల మీద ఆధారపడి ఉంటా అంటే కుదరదు. మీరు డాక్టర్కి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు షుగర్ కోసం మందులు రాస్తాడు, తను పాపం రాస్తారు, కానీ మీరు ఆయన చెప్పినట్టు మీరు ఆహారం తీసుకోరు, కార్బోహైడ్రేట్స్ బాగా తీసుకుంటుంటారు, తీపి తింటుంటారు, మందు తాగుతుంటారు, షుగర్ పెరిగిపోతుంటుంది, మళ్ళీ ఆయనకి మీద పోయి వదులుతుంటారు, ఏం అరుస్తుంటారు, సార్ మీరు మందులు ఇస్తున్నారు, షుగర్ నార్మల్ కావట్లేదు. పాపం తను తప్పు, మీరు ఆహార నియామకాలు కొన్ని అవి పాటించట్లేదు. డైట్ ఇన్స్ట్రక్షన్ అనేది పాటించాల్సిందే. అయితే ఇవాళ నా టాపిక్ షుగర్ వల్ల అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది. షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ బాడీలో ఎప్పుడు, బ్లడ్లో ఎప్పుడు ఎక్కువైపోతుందో ఆ గ్లూకోజ్ షుగర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ ప్రోటీన్తో కలిసిపోయి ఇంకో రూపం దాల్స్తుంది. అది అడ్వాన్స్ హైపర్ గ్లైకేషన్ అనే దాల్చి అది ఎండ్ ప్రోడక్ట్లో కన్వర్ట్ అవుతుంది. అదేం చేస్తుంది, మన నరాల లోపల ఉన్న కణాలకు చంపి న్యూరోపతి అంటే డయాబెటిక్ న్యూరోపతి నరాలకు బలహీనపరుస్తుంటుంది. నరాల మధ్య ఉన్న నరాల మధ్య ఉన్న ఆక్సిజన్ ఇచ్చే, న్యూట్రిషన్ కలిగించే కణాలు ఉంటాయి కదా, కణాలు చచ్చిపోయినప్పుడు నరాలు బలహీనపడుతుంటాయి. ఇప్పుడు అంగం లేచి ఇలా నిలబెట్టాలి, నరాలు లేదు, దాంతో శక్తి లేదు కాబట్టి అంగం లేవదు. అలాగే షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు మన వెజల్స్ లోపల ఉన్న ఇన్నర్ పొర, లోపటి పొర కూడా పాడైపోయి, డ్యామేజ్ అయిపోయి, నైట్రిక్ యాసిడ్ అనే కెమికల్ కూడా సరిగా రాకపోవటం వల్ల డైల్టేషన్ ఉండదు, అంగం వైపు బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోయి అంగంలో స్తంభన గట్టిదనం తగ్గుతుంది. అలాగే నరాలకు కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ కూడా ఈ వెజల్స్ పాడైపోవటం వల్ల పూర్తి స్థాయిలో న్యూట్రిషను, ఆక్సిజన్ రెండు కూడా నరాలకు చేరవు కాబట్టి అవి బలహీనపడుతుంటాయి, నరాలు బలహీనపడుతుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి. చాలామంది మా దగ్గర ఫోన్లు చేసి, సార్ నా చిన్న వయసు, ఇప్పుడు మా దగ్గర 22 సంవత్సరాల నుంచి షుగర్ వచ్చేసి, ఇంకా చిన్న వయసులో కూడా షుగర్ వస్తుంది, పెళ్ళిళ్ళు అయిపోయి, సార్ 23 సంవత్సరాలు నాకు వయసు, పెళ్ళై 2 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, పెళ్ళై 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సార్, 25 పెళ్ళైన 5 సంవత్సరాలు, కానీ షుగర్ వచ్చేసి 3-4 సంవత్సరాలు అయిపోయింది, అంగంలో గట్టితనం, బలహీనత వచ్చేసింది, గట్టితనం తగ్గింది, కామ కోరికలు కూడా తగ్గుతున్నాయి సార్. ఈ 30-35 లోపల అనే పేషెంట్, వయసులో ఉన్న పేషెంట్ అనే మాటలు ఇవి. ఇక మిడిల్ ఏజ్ వయసు ఉన్న వాళ్ళకైతే ఉన్న బాధలు ఉండనే ఉన్నాయి. వాళ్ళకు అంగస్తంభన సమస్య, లో కాన్ఫిడెన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, షుగర్ పెరిగిపోయి కంట్రోల్ కాకపోవడం, కొందరికి ఇన్సులిన్ తీసుకోవడం, కొందరు సరిగ్గా మందులు వాడకపోవడం, మందులు సరిగ్గా పనిచేయకపోవడం, కొన్ని మందుల వల్ల విటమిన్ B12 లోపించడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు యునానిలో చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ
నరాలకు బలపరిచే మందులు, మీ నిలకడ లేని అంగం వైపు నిలబెట్టే మందులు, రక్తనాళాలకు బలమిచ్చే మందులు, ఆరోగ్యంగా మళ్ళీ రీజనరేట్ చేసే మందులు, రీకన్స్ట్రక్ట్ చేసే మందులు, మళ్ళీ మీ రక్తనాళాలు ఆరోగ్యం మారుతాయి అంటే వెజల్స్, అలాగే మీ బలహీనపడ్డ నరాలు అవి కూడా బలపడతాయి యునాని మందులతో. మీరు వాడిన తర్వాత తెలుస్తుంది అంగస్తంభన సమస్యకు డయాబెటిక్ ఇంపార్టెన్సీ, ఆ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం యునానీలో ఎలాంటి సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా, షుగర్ కోసం పథ్యం ఉండాలి అంతే, షుగర్ కోసం వాడే డైటే వాడుకోవాలి. ఎలాంటి మందులతో పథ్యం లేకుండా మందులు వాడుకుంటే మళ్ళీ మీ పూర్వ వైభవం తిరిగి వస్తుంది. మళ్ళీ కామశక్తి, మళ్ళీ టైమింగ్, మొత్తం పాడైన నరాలు, అంగస్తంభనకు అంగం వైపు వచ్చే నరాలే కాదు, మీ తల దగ్గర నుంచి కాళ్ళ గోరువర దగ్గర ఉన్న నరాలన్నీ మళ్ళీ మొత్తం న్యూరోపతి పోయి మళ్ళీ నార్మల్ పవర్కి, నార్మల్ హెల్త్గా అవుతాయి మీ నరాలన్నీ. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సైడ్ బెనిఫిట్స్ చూడండి. కొందరు సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతారు. మగతనం కోసం మందులు వాడుకుంటే మీ వేరే నరాలన్నీ, రక్తనాళాలన్నీ, బాడీలో ఉన్న రక్తనాళాలన్నీ బలపడుతున్నాయి, బాగుపడుతున్నాయి, హెల్తీగా అవుతున్నాయి కదండి. అంగస్తంభన తగ్గిన షుగర్ వల్ల, కామ కోరికలు తగ్గిన అన్నీ మళ్ళీ పుంజుకుంటాయి, పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. యునాని మందులతోనే సాధ్యమవుతుందండి. ఇది నేను 31 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర 2 లక్షల పైన మంది మంచిగా కేసులు, దాంట్లో డయాబెటిక్ కేసులు, వేల డయాబెటిక్ కేసులు, అంగస్తంభన సమస్యతో బయటపడ్డ కేసులు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసుకోవచ్చు మీరు. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా అంగస్తంభన కోసం మందులు వాడుతున్న అంటే బాగైన కేసులు కూడా చూసుకోవచ్చు. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, ఎందుకంటే యునానీలో అట్లాంటి మందులు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్ లేవు, శాశ్వతమైన సమస్యలు బయటపడవచ్చు. నా గొప్పతనం ఉందండి, నేను చదివొచ్చిన, నేను డాక్టర్ని, క్వాలిఫైడ్ డాక్టర్ని, BUMS 5.5 సంవత్సరాలు చదివాను, MD 3 సంవత్సరాలు చదివాను. నేను ఏదో జిమ్మిక్కులు చేయట్లేదు, ఏ మందులు ఉన్నాయి, ఎలా పనిచేస్తాయని చెప్తున్నాను. నేను 31 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనైతే 31 చేస్తున్నాను, యునాని అయితే ఎప్పటి నుంచి ఉంది కదండి. కాబట్టి యునాని సైన్స్లో ఏ సమస్యకైనా శాశ్వత పడే మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు నేను చేసేది 31 ఇయర్స్ అంగస్తంభన గురించి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నేను బల్లగుద్ది మరి చెప్పగలుగుతాను, ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఉన్న వాళ్లకు నా మంచి అభిప్రాయం ఏంటంటే, ఎక్కడ లేని ట్రీట్మెంట్ యునానీలో డయాబెటిక్ ఇంపార్టెన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. మీరు వింటున్నారు కదండి. మీరు వరల్డ్ వైడ్గా, మీరు ఈ వరల్డ్లో ఏ మూలానున్నా డయాబెటిక్తో బాధపడుతున్నా, డయాబెటిక్ వల్ల మీ అంగంలో దోషం, నిలకడ లేదు అనుకున్న వాళ్ళు నాకు సంప్రదించి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.